అయినా హాయ్. అయితే ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే ఏంటి, లిబరేషన్ అంటే ఏంటి? స్పిరిచువాలిటీ అంటే అదొక సబ్జెక్ట్ కాదు. అంటే ఇప్పుడు చాలామంది బయటకు వచ్చిన నేను స్పిరిచువాలిటీలో ఉన్నాను, నేను అంత ఇదిగానే జస్ట్ వాళ్ళసేపు వాడు బయట నుంచే మాట్లాడుతున్నాడు, బయట నుంచే మాట్లాడుతున్నాడు. అంటే ఎలాంటి ఓషో అద్భుతంగా చెప్పాడు దీనికి. నిజంగా నువ్వు స్పిరిచువల్ అనుకో, స్పిరిచువల్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రతి కదలికలో ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది. అంతే. నువ్వు మగవాడివి అయితే నేను మగవాడిని అని చెప్పుకోకర్లే అన్నాడు. అట్లా ఉన్నది నువ్వు ఎన్నిసార్లు చెప్తే అంత డౌట్ వస్తుంది. సో నువ్వు స్పిరిచువాలిటీ వేషధారణ కాదు, లేకపోతే ప్రదర్శన కాదు, ప్రవర్తన కాదు, జీవన విధానం. సో ఏం చేస్తే సర్వకాల సర్వావస్థల్లో నువ్వు ఒక హాయిని సుఖాన్ని అనుభవిస్తావు, అటువంటి అవగాహన ఇచ్చేది ఏదన్నా ఉంది అంటే అది నీ అన్వేషణ. నీకు తెలియకపోతే ఈ విషయాల గురించి ఎవరినైతే అడుగుతున్నావో అతను నీ గురువు. ఒకవేళ ఏదైనా పుస్తకంలో వెతికితే అది ఆధ్యాత్మిక గ్రంథం అయింది. ఎక్కడైతే నీకు ఆ విషయం అర్థమైందో అది పుణ్యక్షేత్రం అయింది. ఓకే. ఎక్కడైతే అర్థం చేసుకోగలవో అటువంటి ప్లేస్ది ఆశ్రమం అయింది. అంతే. ఓకే. ఇప్పుడు ఎంక్వైరీ అన్నారు కదా, ఎంక్వైరీ అంటే ఎలాంటి ఎంక్వైరీ చేయాలి? ఇప్పుడు స్పిరిచువల్ అంటే భ్రమలో ఉన్నారు. ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను అని కొంతమంది, నేను సన్యాసంలో ఉన్నాను కొంతమంది అనుకుని ఉంటారు. అంటే ఇది ఎట్లా డిక్లేర్ చేసి చెప్తారు వాళ్ళని? అంటే ఇవి డిజిగ్నేషన్స్ కావు, అన్ని జీవన విధానాలే. ఓకే. సో డిజిగ్నేషన్లో ఉన్నావంటే నువ్వేదో వదిలేసి ఏదో పట్టుకున్నావని. అంటే కాకుండా జీవన విధానం అనే కాంటెక్స్ట్కి వచ్చేసరికి అక్కడ సిద్ధాంతాలు ఏముండవు, నిరంతర సామరస్యం ఉంటుంది. అంతే. నిరంతర సామరస్యం అంటే ఏం తెలుసుకుంటే లైఫ్ అంతా నీలో కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఏదే దానికోసం తెలుసుకున్నావు. నేను డ్యాన్స్ చేయలేకపోతున్నా అని ఒక వ్యక్తి గురువుని అడిగాడు అనుకో. సో ఆ వ్యక్తి నెత్తి మీద ఒక బుట్ట ఉంది, 50 ఏళ్ళకి మోస్తున్నాడు. వీళ్ళంతా ఎగురుతున్నారు, నేను ఎగరలేకపోతున్నా అంటే జస్ట్ బుట్ట దింపే అన్నాడు. దింపేస్తే నీవు డ్యాన్స్ చేయగలిగావు అనుకో, నీకు లిబరేషన్ వచ్చినట్టు. అట్లనే నీ మనసులో ఏవేవి ఉండటం వల్ల నీ జీవితంలో నుంచి ఒక ఈజీ వెళ్ళిపోయింది అన్నది అన్వేషించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంతే. ఓకే. సామరస్యత అంటే ఇప్పుడు మనందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, అది ఎవరితో రావాలి? ఎక్కడుంటే అక్కడ దాంతో, ఆ సిచ్యువేషన్తో. ఇప్పుడు ఏ ప్రపంచంలో ఏ ప్రోడక్ట్ తయారు చేసినా దాని మెయిన్ కాంటెక్స్ట్ లేదా కాన్సెప్ట్ హార్మనీనే. చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపులే, నువ్వు ఫ్యాన్ కొనుక్కుంటే శబ్దం రావద్దు, శబ్దం రావట్లేదంటే అన్ని టూల్స్ మధ్యన సామరస్యత ఉంది అని. నట్లు బోల్ట్ అది పర్ఫెక్ట్ ఫిట్, కాన్ఫిగరేషన్ పర్ఫెక్ట్ ఉంది. ఫోన్ అద్భుతంగా పనిచేస్తుంటే వాటి మధ్యన ఒక హార్మనీ ఉందని. నువ్వు కార్లో పోతుంటే తెలుస్తలేదంటే హార్మనీ ఉంది. రోడ్డు మీద పోతుంటే రోడ్డు తెలియకపోతే హార్మనీ ఉంటాడు. సో హార్మనీ ఉంటే అన్నీ డిసపేర్ అయిపోతాయి. అంటే ఒకటి ఉంది అన్న భావన పోతుంది హార్మనీ ఉంటే. హార్మనీ పోతుంటే ఒకటి ఉందని గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు నీవు గుర్తొస్తున్నావు అనుకో, నీకు ఏదో మిస్ అయిందని. ఓకే. నీకు నిజంగా జీవితం అనుభవంలోకి వస్తే జీవిస్తున్నట్టు కూడా తెలియదు. మీరు నార్మల్గా అన్నిట్లో నా అనే తీసేయమంటారుగా, నా అనే తీసేయడం నార్మల్ విషయాలతో చాయిస్ ఉన్నప్పుడు ఫస్ట్ నా అనేది ఎట్లా వస్తుందో చెప్పాలి. ఫస్ట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు శరీరం ఉంది, మనకి దెబ్బ తగిలినప్పుడు నా అనేది తెలియపరుస్తున్నట్టుగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఫంక్షన్కి వెళ్ళాం, ఆకలి అవుతుంది బాగా, ఇద్దరు శరీరం చాలా దూరం, అది చివరి మధ్య లేదు. ఇప్పుడు ఒక వ్యక్తికి సరిపడా ఫుడ్ ఉంది, ఇద్దరు ఉన్నారు మనుషులు, బాగా ఆకలి అవుతుంది. అప్పుడు నాకు వదిలేసుకొని అవతల వ్యక్తికి ఇద్దామన్న ఆలోచన రాదుగా అప్పుడు జనరల్గా. అది వేరే, అది అవసరము, తాత్కాలిక స్వార్థం అంతే. అది ఇక్కడ నువ్వు చెప్పే కాంటెక్స్ట్కి నాకే సంబంధం లేదు. నా అన్నది లేనివాడు కూడా అవసరమైతే వాడి ఆహారం వాడు తింటాడు. ఒక ఆహారం ఉంటే సగం సగం చేసుకుని తినండి, విషయం అది కాదు. సో ఇప్పుడు దేహాభిమానం వద్దు అని ఎందుకు చెప్పారంటే అన్ని అభిమానాలు పోయిన తర్వాత మిగిలిన చివరి అభిమానం కాబట్టి. ఓకే. నాకు దేహాభిమానం లేదు కానీ నాకు ఫోన్ అంటే చాలా ఇష్టం, అట్లా కుదరదు. అంటే భూమి మీద అన్నిటితోనూ తాదాత్మ్యత పోయింది, చివరి తాదాత్మ్యత ఏమిటి అంటే దేహాభిమానమే. అందుకని దేహాభిమానం వద్దు అన్నడితే అప్పటికీ అన్నీ పడిపోయి ఉంటాయి. ఒకటి పిహెచ్డి చేస్తున్నాడంటేనే ఎంఫిల్ అయిపోయి ఉంటుంది.
అది మ్యాండేటరీ అది. సో ఒక వ్యక్తి దేహాభిమానం వదిలించుకోవాలనుకుంటున్నాడంటే అతనికి ఇక ఏ ప్రపంచంలో ఏ వస్తువుతో కానీ మనిషితో కానీ సిద్ధాంతంతో కానీ సంబంధం లేదు. ఇంకా చివరి సంబంధం దేహమే. ఒకప్పుడు ప్రపంచం అంతగా లేదు కాబట్టి విదిన్ నో టైం దేహాభిమానం వరకు వస్తుంటుంది. ఇప్పుడు ప్రపంచం చాలా ఇవాల్వ్ అయింది. ఇల్లు, కారు, బంగ్లా, ఫోను, అది ఇది సో మెనీ థింగ్స్ ఉన్నాయి. సో మెనీ థింగ్స్తో అటాచ్మెంట్ కూడా ఉంది కాబట్టి దేహాభిమానం అన్నది లాస్ట్ మజిలీ. నువ్వు డైరెక్ట్గా దేహాభిమానం కాడికి వస్తే కుదరదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేహాభిమానం మర్చిపోతున్నాడు మనిషి. దేహాభిమానం ఖచ్చితంగా ఉంటుంది, అదొక్కటి నీది కాబట్టి, అదొక్కటి నీకు అంటుకొని ఉంది కాబట్టి. పోయిందంటే పూర్తి దేహాభిమానం పోయినంత మాత్రం వస్తు ప్రేమ పోతున్న గ్యారెంటీ లేదు. ఫస్ట్ బయట ఉన్న వాటిని వదిలించుకో. రెండోది నీ క్లోజెస్ట్ రియాలిటీ, యువర్ ఆథెంటిక్ రియాలిటీ దేహాభిమానం అన్నది. అసలు దేహం ఏంటి అని తెలుసుకుని అప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. అది లాస్ట్ చరమ దశ. సన్యాసి అంటే ఎవడు? వాడు ప్రాపంచిక వ్యవహారాలు వదిలించుకున్నవాడు కాబట్టి వాడు దేహాభిమానం ఒకటి తీసుకుంటే సరిపోతుంది. సంసారంలో ఉన్నవాడు అట్లా కాదు. వాడు మిగతా వాటిని చక్కదిద్దిన తర్వాతనే దేహాభిమానం వైపు రావాలి. ఇప్పుడు సంసారి కూడా సన్యాసిలాగా ఉండాలనుకుంటాడు కానీ ఉండలేడు. కానీ వాడికి లోపల ఒక పక్క తొలస్తుంటది అనమాట. వాడికి సామరస్యం కుదరకనే ఎవరితో ఉంటున్నాడో వాళ్ళతో కుదరతలేదు అతనికి విషయం. ఆ కుదిరే పని చేస్తే సరిపోతుంది కదా. సో నువ్వు జస్ట్ ఈగోని వదిలేసుకుంటే సామరస్యం వెంటనే వచ్చేస్తుంది. సో సారీ దగ్గర ఉన్నది అడిగితే ఆస్తి అడిగితే ఇవ్వరు కదా, ఇచ్చేసి. సంసారంలో కూడా బాధ్యతగా ఉండాలి తప్ప బంధం లాగా ఉండకూడదు. ఎక్కడా బంధం ఉండకూడదు. బంధం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు ఎవడైతే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో వాడిని ఎవ్వడేం పీకలేడు. క్షమాపణ చెప్పి చెప్పేశాడు. భార్య ఆస్తి అడిగింది, ఇచ్చేశాడు. వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు. వాడిని ఎవడేం చేస్తాడు ఇంకా? అంటే ఇప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు, ఇమ్మంటే ఇచ్చాడు. వీడికంటూ అంటే అదే నీకు లైఫ్ అర్థమైతే నీకు ఏం అక్కర్లేదు. యూ కెన్ బిగిన్ ఫ్రమ్ ద స్క్రాచ్ అగైన్. బట్ ఓకే, అంటే ఇప్పుడు వెళ్ళిపోమనగానే వాడు వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్తాడు అనేది ఇంకా థాట్ అవసరం లేదు. అంటే నువ్వు సిద్ధంగా ఉంటే నేను ఎవడేం చేయలేడు అంటున్నా. ఇప్పుడు మనం పోరాడేది ఎక్కడ? నేను ఇవ్వను అంటే నాకు ఇవ్వన్న చోటనే వస్తుంది. నాకు కావాలి. నువ్వు సిద్ధంగా ఉన్నావు అనుకో ఇవ్వడానికి, వాళ్ళు ఏమన్నాలో తెలియదు. సిగ్గు లేనివాడు వాడు అన్ని ఇచ్చిపోయి అంటారు. ఆ మాట. సో లిబరేషన్ అంటే అదే. యు ఆర్ రెడీ టు లివ్, యు ఆర్ రెడీ టు గివ్ ఆల్ ద టైం. ఏది ఉందో అది. అది తప్పు కదా? అంటే అవతల అంటే వాడు అర్థం చేసుకునేది పుట్టుకతో ఏమీ లేవుగా. మళ్ళీ తన ఒరిజినల్ స్టేట్ ఎప్పుడు అనుభవిస్తున్నాడు వాడు. రెండోది, నీకు జీవితం అర్థమై సామరస్యం అర్థమైతే నువ్వు మళ్ళీ ఏదైనా పూర్ణ శ్రద్ధ. ఇప్పుడు జీవితం అర్థమైందంటే పూర్ణ శ్రద్ధలోకి వచ్చావని, డిస్ట్రాక్షన్ లేదని, భేదభావం. జీవితం అర్థమైందనే స్టేట్మెంట్కి అండర్లయింగ్గా 100 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే అవన్నీ అర్థమైన వాడికి జీవితం అర్థమైనట్టు లెక్క. అంటే సామరస్యం కుదిరింది. ఏది ఉందా లేకున్నా నువ్వు ఆనందంగా ఉండగలుగుతున్నావు, ఎవరిని బ్లేమ్ చేయడం లేదు. తర్వాత ఏ పనైనా శ్రద్ధగా చేస్తున్నావు, ఎవరితో పోల్చుకోవడం లేదు, ఎవరి మీద ఏ అభిప్రాయం లేదు. నువ్వు ఎక్కడున్నా ఇంట్లో ఉన్నట్టే ఉంది. నీ మనసులో అసలు దేని మీద కంప్లైంట్ లేదు. నిష్కామకర్మ నీ జీవన విధానం అయింది. నీకు జీవితంలో లక్ష్యాలు పడిపోయినాయి. ఇదంతా అయితేనే జీవితం అర్థమైందని. డబ్బు అవసరం అని ఎన్లైటన్మెంట్ అవ్వగానే ఇవన్నీ తెలిసే ఉండాలి. ఉత్తగా ఎట్లయితుంది? ఇప్పుడు ఆకలి అయిపోయింది అంటేనే ఏదేదో చేస్తే తెలియదు ఎన్లైటన్మెంట్ కాదా అనేది కూడా. అది మన సిద్ధాంతం అయితే లైఫ్ స్టైల్ ఇలాగే మారిపోతే ఇంకోడు ఇంకా మైండ్లెస్. అంటే ఒకవేళ ఈ స్థితిలోకి వస్తే నేను చెప్పిన ఈ స్టేట్మెంట్స్ జీవితం అర్థమైంది అంటే ఇవన్నీ అర్థమయ్యే ఉండాలి. ఉదాహరణకి నీ కారు వచ్చంటే బ్రేక్ వేయడము వచ్చి ఉండాలి, గేర్ వేయడం వచ్చి, మలపడము తిప్పున్నది, రివర్స్, ఇవన్నీ కారు వచ్చు అనే స్టేట్మెంట్ ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడు. కాంబో. జీవితం అర్థమైంది అని ఎవడన్నాడు అంటే వాడికి సమస్త రహస్యము తెలిసిందని. అదర్వైజ్ వాడు ఊరికే చెప్తున్నాడు. మళ్ళీ జీవితం అర్థమైతే సఫరింగ్ లేదు. ఇప్పుడు సమస్త రహస్యము అంటే ఇదే భేదభావం కదా, వాడి గురించే తెలిసిపోయింది. వాడికి ఎగ్జిస్టెన్స్ మధ్య ఓ లెంక కుదిరింది. ఇప్పుడు ఎక్కడున్నా నా ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది అంటే ఇంకా నీళ్ళు ఏంది, ఏ ఇల్లు ఏంది, రోడ్డు ఏంది, ఇంకేంది, కుక్క పక్కన పడుకుంటాడు. ఎక్కడున్నా ఒకలాగే ద బుక్ ఆఫ్ చువాంగ్ చూసి తెలుస్తుంది. వేర్ ఎవర్ యు ఆర్ బ్లిస్ఫుల్. నీ సంబంధం ఆకాశంతో ఉంటుంది, అంతే, ఎవరితో ఉంటుంది. మిగతా వాళ్ళంతా మేఘాలు, మనుషులు వస్తారు పోతారు. ఇప్పుడు ఇది తెలిస్తే నీకు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా నీ దగ్గర ఉన్నది మొత్తం పోయినా నీకు ఎలా బిల్డ్ చేయాలో తెలుస్తుంది. వాడు అనుకుంటే ఏ పరైనా శ్రద్ధగా చేస్తాడు కాబట్టి వాడికి వ్యక్తిగత స్వార్థము కానీ, ఒక వ్యక్తి మీద అభిప్రాయం కానీ,
భేదభావం లేదు కాబట్టి వాడు అనుకుంటే ఏదైనా చేయగలడు. అంటే ఆ మనసు సహకరిస్తుంది దానికి, డిస్ట్రాక్షనే ఉండదు. వాడు ఒకదాన్ని పట్టుకున్నాడు అనుకో, ఇంకా అది ఉడుము పట్టుకున్నట్టే. అది ఇంకా సుఖమో సౌకర్యం అనేది చూసుకోవాలి. వాడు సుఖంగానే జీవితం అర్థమైన నిరంతర సుఖం అనుభవిస్తున్నట్టే. ఎందుకంటే సుఖము కార్యకారణాల మీద ఆధారపడి లేదు కాబట్టి యువర్ ఆల్వేస్. శారీరక సుఖం సౌకర్యం చూసుకోకుండా మానసిక శారీరక సుఖం వేరే, జీవితం అర్థమైంది అన్నదంటే శరీరానికి ఏ పాత్ర లేదు. మనసు సెటిల్ అయితే ఆటోమేటిక్ శరీరం బాగుంటుంది. ఇది ఎట్లుందంటే తండ్రి సేఫ్గా డ్రైవ్ చేస్తే ఆ కార్లో ఉన్న వాళ్ళు సేఫ్గా వెళ్ళిపోతారు. వీళ్ళు ప్రత్యేకంగా చేసేది ఏం లేదు. సో మనసు స్థిరపడితే బాడీ స్థిరపడుతుంది. మనసు జస్ట్ నిర్ణయించింది అనుకో, ఈ నెక్స్ట్ వన్ ఇయర్ నేను వెజిటబుల్స్ తింటానని, ఆటోమేటిక్గా బాడీ మంచి అయిపోతుంది. మనసులో నిర్ణయం జరిగిందనుకో 7 కల్లా పడుకుంటానని, ఆటోమేటిక్గా బాడీ బాగైపోతుంది. సో బాడీకి నిర్దోషి, దానికి ఏమి దానికి ఉండే ఇంటెలిజెన్స్ దానికి ఉంది, కానీ అది ఏదైనా సందర్భాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంతే. ఇట్ కెనాట్ టేక్ ఎ డిసిషన్ ఫ్యాక్టర్ అంతా మనసుది. ఇప్పుడు మనసు మైండ్ వేరా? రెండు ఒకటి, ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు. మైండ్ అంటే ఇది, మనసు అంటే ఇది అంటారు కాదు, ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్, అంతేనా? అంతే. మనసు మైండ్ అది పేపర్ అండ్ కాగితం లాగా. ఓకే, పేపర్ కాగితం లాగా. ఇంకోటి మీరు ఒకసారి చెప్పారు కదా, బాడీ మైండ్ మనసు అంటే ఏంది? రెండు ఒకటే. మైండ్ ఈజ్ మనస్సు. చాలా మంది అంటారు కదా, ఇప్పుడు నా మనసుతో నేను చెప్తున్నాను, ఏమన్నా చెప్పుకొని మనకు బ్రెయిన్ హార్ట్ అవి రెండింటికి రిలేషన్ ఉంటుందా? ఎవడు అన్నాడు మోకాళ్ళు ఉంది మనస్సు అని, అది జనాలు అంటారు, వదిలే. మనం ఆలోచిద్దాం. బ్రెయిన్ కి హార్ట్ కి రిలేషన్ ఉంటుంది అంటే మైండ్ ఒకటి చెప్తుంది, హార్ట్ ఒకటి చెప్తుంది. ఫిజికల్ రియాలిటీ, హార్ట్ అనేది ఫిజికల్. ఆ బ్రెయిన్ చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకుని ఒక చిన్న ఫ్రాగ్రెన్స్ ఏర్పడుతుంది, అది ఇన్విజిబుల్, దానికి మైండ్ అని పేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లవాడి బ్రెయిన్లో ఏముండదు, ఎంటీ. సో వాడు చూసినప్పుడు, తాకినప్పుడు, రుచి చూసినప్పుడు అవన్నీ స్టోర్ అవుతూ ఉంటాయి. అట్లాగే ఏదైనా హఠాత్ పరిణామం జరిగినప్పుడు, సంఘటన జరిగినప్పుడు ఏదో ప్రింట్ అవుతుంది. వాడు హఠాత్ కళ్ళు తెరిచి ఏదైనా చూసినప్పుడు అది స్టోర్ అవుతుంది. ఇదంతా బ్రెయిన్లో నిండుతూ ఉంటుంది. ఈ బ్రెయిన్లో ఖాళీగా ఉన్నప్పుడు ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది, తనలో ఉన్న సమాచారాన్ని ఆలోచనలుగా విడుదల చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి బర్గర్ తీసి మూలకు పెడితే ఒక 10 hours తర్వాత స్మెల్ ఫామ్ అవుతుంది దాని చుట్టూ. సో బ్రెయిన్ యొక్క ఫ్రాగ్రెన్స్ మైండ్ అనేది, ఇట్ ఈస్ ఇన్విజిబుల్. దెర్ ఈస్ నో బర్గర్, దెర్ ఈస్ నో స్మెల్. మీరు అనేది ఏంటంటే ఎవరి మీద ఏ అభిప్రాయాన్ని ఎప్పుడు లోపల పెట్టుకోకుండా ఫ్రీ మైండ్తో. సో బ్రెయిన్లో ఉన్న సమాచారం అనేది నువ్వు ఆర్డరీగా పెట్టుకోగలిగితే, మన ఇంట్లో ఉన్న ఫోల్డర్ ఉందా, ఇది దిస్ ఈజ్ యువర్ బ్రెయిన్ అనమాట. ఆర్గనైజ్డ్గా. ఇప్పుడు మనకి సిస్టంలో ఉంటుంది ఫ్రాగ్మెంటేషన్, డీఫ్రాగ్మెంటేషన్. అంటే రకరకాల ఫొటోస్ అన్నింటినీ అది ఒక ఆర్డర్లో పెడుతుంది, పాటలన్నీ ఒక ఆర్డర్లో పెడుతుంది, డేటా అంతా ఒక ఆర్డర్లో పెడుతుంది, సార్ట్ అవుట్ చేస్తుంది. సో మనం మర్చిపోయినాం, మనం అన్కాన్షియస్గా తీసుకుంటున్నాం మన బ్రెయిన్లోకి ఏది పడితే అది మాట్లాడుతున్నాం, ఎవరితో పడితే వాడితో మాట్లాడుతున్నాం, మన పరిధి కాని విషయాల్లో మనం తలదూరుస్తున్నాం, రకరకాల సంవేదనలకు లోనవుతున్నాం, రకరకాల ప్రీకన్సీవ్డ్ నోషన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది తప్పు, ఇది రైట్ అనే ధారణలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది నాది, ఇది నీది, ఇదంతా బ్రెయిన్లోకి వెళ్ళి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత అవే థాట్స్గా మారుతాయి. దాంతోపాటు ఇన్వాలంటరీగా చాలా థాట్స్ వస్తాయి. హఠాత్తు కొత్తదాన్ని చూసినప్పుడు, పెద్దది చూసినప్పుడు, శబ్దం విన్నప్పుడు, లేకపోతే ఒక రంగుని చూసినప్పుడు పోలిక స్టార్ట్ అవుతుంది. ఇలాంటిదే నా దగ్గర కూడా ఉంది అంటది. బికాజ్ ఆఫ్ ఇప్పుడు చూసిన దానికి ఇప్పుడు రోడ్డు మీద కారు వెళ్ళింది, ఇట్లాంటి కారే మా ఇంట్లో ఉంది. సో బ్రెయిన్లో ఉన్న సమాచారాన్ని ఇప్పుడు చూస్తున్న ఇమేజ్ రెండు పోల్చుకుంటుంది. రెండోది దీని కాంట్రాస్ట్ ఐడియా కూడా ఉంది, ఇట్లాంటిది నా దగ్గర లేదు కూడా చెప్తుంది. ఒకవేళ నీకు హఠాత్తుగా దాని మీద ఆసక్తి కలిగితే దానంట పడుతుంది, తద్వారా అది ఆలోచనగా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఒకవేళ నువ్వు ఒక ఈగోయిస్టిక్ పర్సన్ అనుకో, నేను ఏదేమైనా ఛాలెంజ్ చేసి నేను తెచ్చుకుంటుంది అని అంటూ దాంతో సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ఆలోచన రకరకాల రూపాలు తీసుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ తెచ్చుకునే సత్తా ఉంటుంది మన దగ్గర, తెచ్చుకునే సత్తా ఉంటే తెచ్చుకో. చీపురు కొనడము, కారు కొనడం రెండు ఒకటే. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. బంగ్లా కొనడము, మ్యాన్షన్ కొనడము, క్రూయిజ్ కొనడము, ఫ్లైట్ కొనడం అన్నీ ఒకటే. చాక్లెట్ కొనడం లాంటిది. దెర్ ఈజ్ నో కొనడం అంతే. ఎవరి దగ్గర లేదు నువ్వు కొంటున్నప్పుడు ఈగో వస్తుంది. కానీ నువ్వు అవసర రీత్యా కొనుక్కుంటున్నా, షో ఆఫ్ చేయడానికి కాదు అని తెలుసుకోగానే, ఇప్పుడు ప్రపంచంలో ఎవరి దగ్గర చీపురు లేదు, నీ దగ్గర ఉంటే అందరు చూసిపోతారు, చీపురు చూపిస్తారా అని అడుగుతారు, చీపురుతో ఫోటోలు దిగుతారు. అట్లా నువ్వు ఒక ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ వస్తుంది. నీకు జీవితం అర్థమైతే అన్నీ ఒకలాగా ఉంటావు. నేను నెక్స్ట్ రాసే పుస్తకం ఇదే. జీవితం అర్థమైతే, ఇప్పుడు కారు అర్థమైంది, దాని పోలిక కూడా ఇదే.
కారు అర్థమైంది అంటే దాని అర్థం ఎన్నో అర్థమైనాయి అని. అట్లాగే జీవితం అర్థమైతే ఆ వ్యక్తికి ఇవన్నీ అర్థమయ్యే ఉండాలి. లేదా హీ హ్యాస్ ద పొటెన్షియల్ టు గ్రాస్ప్ క్విక్లీ. హీ జస్ట్ అండర్స్టాండ్స్. ఇప్పుడు నీ కారు అర్థమైంది, కానీ బర్రె వస్తే ఎలా నడపలో తెలియదు, అయినా నీకు వచ్చు. హఠాత్తుగా ఏదైనా అడ్డం వచ్చిందా, యూ క్విక్లీ టేక్ ఎ డిసిషన్. అంటే అటువంటి ఒక ప్రజ్ఞ ఏర్పడ్డది. సో జ్ఞానోదయం అయిందంటే వాడు చీపురు ఎట్లా ఉంటాడో ఒక బిల్డింగ్ అట్లాగే ఉంటాడు. దేర్ ఇస్ ఇప్పుడు నేను నా ఇల్లు అట్లే కొన్నాను అంటే ఈ ఇల్లు జస్ట్ ఇది ఎట్లా కొన్నావు అట్లే కొన్నా, ఏముంది అందులో బాడీ, ఇట్ ఇస్ జస్ట్ డబ్బులు ఉందే కొన్నావు అంతే, క్యా ఫరక్ పడతా. కానీ అది రియలైజ్ అవ్వడానికి చాలా మంది ఎవరికైనా మనుషులకి కష్టం కదా. అంటే ఇల్లు అంటే నేను పెద్ద ఇల్లు కొన్నాను అంటే అది అందుబాటులో లేదు కాబట్టి. ఒకవేళ ఇల్లు కనుక 50 రూపాయలకు వస్తానుకో, నువ్వు ఎన్ని కొంటుంటావో ఎన్ని పడేస్తుంటావు ఇప్పటి. ఇప్పుడు అగ్గిపెట్టే రూపాయలు, లైటరు, బీడీ తక్కువ ధరకు వస్తుంది. బీడీ ఒకవేళ 1,00,000 రూపాయలు అనుకో, అసలు నువ్వు ఎక్కడ పడితే అక్కడ కాలుస్తావా? ఈరోజు నాకు బీడీ కాల్చే కార్యక్రమం ఉంది, దయచేసి డిస్టర్బ్ చేయకుండా. 1,00,000 రూపాయలతో నీ మొత్తం యాటిట్యూడ్ మారిపోతుంది. నీకు లైఫ్ అర్థమైతే 1,00,000 రూపాయలు లేదా రూపాయి బీడీనే అర్థమైపోయింది అంతే. లైఫ్ ఈజ్ లైఫ్. అది గ్రేట్గాను లేదు, అది మామూలుగాను లేదు, లైఫ్గా ఉంది. కానీ ఇప్పుడు మనం ఈ మాట్లాడుకున్న కంటెంట్ ఏదైతే ఉందో అది ఒక ఇండివిజువల్గా ఉన్నప్పుడు వర్క్ అవుతుంది కదా, ఎక్కడున్నా వర్కౌట్. ఫ్యామిలీతో ఉన్నప్పుడు అందుకే దాన్ని ఇంటెలిజెన్స్ అన్నారు. నీ జ్ఞానాన్ని ఇప్పుడు ఉదాహరణకి నువ్వు షేర్ మార్కెట్ గురించి చర్చించాలి, ఇంట్లో ఎందుకు చర్చిస్తావు? ఆ విషయంలో అవగాహన ఉన్నవాడితోనే షేర్ చేసుకుంటావు కదా. అట్లా జ్ఞానోదయాన్ని షేర్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ ఆ స్థితిలో ఉన్నవాడితోనే చర్చించాలి. మిగతా వాళ్ళతో సాదాసీదా గడుపు. ఇప్పుడు ఒక సర్జన్ ఇంటికి వస్తే మామూలుగా గడుపుతాడు, సర్జన్లా ఎందుకుంటాడు? సో వెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఎన్లైటన్మెంట్ ఈస్, అందులో ఇది కూడా భాగం. నువ్వు మళ్ళీ నార్మల్సీకి వస్తావు, వస్తే తాగుబోతులా మాట్లాడతావు అంతే. అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు గుర్తించే సామర్థ్యం ఉంటుంది, అప్పుడు నీ అవగాహన షేర్ చేసుకుంటావు. లేదా యూ రైట్ ఎ బుక్. ఎవడు వినేవాళ్ళు లేనప్పుడు పుస్తకం ఉంది కదా రాసేది. అంటే మీరు చెప్పేది ఏ సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్లోనే ఉండాలి, తర్వాత దాన్ని దాటి నీకు అర్థమైన దాన్ని నువ్వు ఎప్పుడు కోట్లాగా వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఓకే, నువ్వు లాయర్ అయితే పొద్దుస్తవారు దానిలో కోట్ ఎందుకు వేసుకుంటావు, ఎన్లైటన్మెంట్ ఎందుకైతే ఎప్పుడు ప్రశాంతంగా నీ అంతర్గతంగా ఒక ప్రశాంతత ఏర్పడ్డది, అలజడి లేని మనోస్థితి ఏర్పడ్డది. ఇక ఎన్లైటన్మెంట్ అయితే యు ఆర్ అన్ఎఫెక్టెడ్ అని కూడా. అన్ఎఫెక్టెడ్ సందర్భం ఏదన్నా కానీ నువ్వు స్పందిస్తావు అంతే, దాని సొల్యూషన్ చూస్తావు. పర్సనల్ అయినప్పుడు అది హర్ట్ అవ్వడం ఎక్కడ ఉంటుంది? అంటే మనల్ని ఎంతమంది డిస్టర్బ్ చేశాను వాళ్ళు అనుకున్నా మనం డిస్టర్బ్ కాము. ఎన్లైటన్ అయిన డిస్టర్బెన్స్ తాత్కాలికంగా జరిగినా అందులోనే పడి కొట్టుకుపోవడము, వ్యక్తిగతంగా గ్రడ్జ్ కానీ, పగ కానీ, ద్వేషము కానీ, ప్రతీకారం కానీ ఏముండవు. అక్కడికక్కడ వదిలేయడం అదంతా మొహమాటము ఉండదు. వాడు ఏది ఫైనల్? ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏమన్నా ఇద్దరు కలిసి ఉన్నారా లైఫ్ అంతా కలిసి ఉండటానికి? మొహమాటం ఎందుకు? వాడికి తెలుసు, వాడికి సామరస్యం తెలుసు కాబట్టి ఎలా చెప్తే ఎదుటి వ్యక్తికి అర్థమైతే అలా చెప్తాడు. కానీ మొహమాటాలు ఇవన్నీ వదిలేయడం ఎలాగా? అవి ఎందుకు వస్తున్నాయో ఫస్ట్ చెప్పాలి. అందరి దగ్గర ఎందుకు లేదు మొహమాటం? ఇప్పుడు చలి ఎక్కడ ఉందనుకో, హైదరాబాద్ ఎక్కడుందో చలి ఉంటుంది. ఒకవేళ నీ స్వభావమే మొహమాటం అయితే అన్ని చోట్ల ఉండాలి అది, అన్ని చోట్ల ఉండాలి. నీ గడ్డంలాగా. కొన్ని చోట్ల ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ పట్ల నీకేదో ఐడియా ఉంది అందుకని వస్తుంది. కొందరి దగ్గర లేదు అంటే వాళ్ళ గురించి నీ మనసు ఆలోచించడం లేదు, వాళ్ళ గురించి నీకు ఏ అభిప్రాయం లేదు, అందుకని నీ మొహమాట. వాళ్ళు ఏం తప్పుగా అనుకోరలేదు, అనుకోవడంతో నీకు మొహమాటం వెళ్ళి గ్రాంటెడ్ అంటారు. నీకు అర్థమైంది వాళ్ళ నుంచి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు నీ గురించి ఎలాంటి ఒపీనియన్ ఫామ్ చేసుకున్నా నీకు వచ్చేది లేదు, పోయేది లేదు. అమ్మ దగ్గర ఏ మొహమాటం ఉండదు. ఎందుకు? నా అనుకోవడంతో మొహమాటం లేదు. నా అనుకోవడం వేరు, నాలో భాగం అనుకోవడం వేరు. లేదా లీస్ట్ బాధడ్ పర్సన్ అనుకో, ఏ మొహమాటం ఉండదు. ఇప్పుడు ఆటో డ్రైవర్ దగ్గర ఏ మొహమాటం ఉండదు. కానీ హఠాత్తుగా అమ్మాయి వస్తే మొహమాటం వస్తుంది. బికాజ్ ఈ ఎక్స్పెక్టేషన్ వచ్చింది, నువ్వు ఒక ఒపీనియన్ ఫామ్ చేయాలి తన మనసులో అనుకుంటున్నావు. ఇవన్నీ కలిసి ఒక నాన్ సెన్స్ స్టార్టింగ్. ఇప్పుడు నేను నాకేం మొహమాటం లేదు, అందరితో ఒకేలా ఉంటారు, ఎవరైనా ఒకటి. ఇప్పుడు ఒకవేళ మన మీద డిపెండెన్సీ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళని విముక్తి చేయి. అంటే వాళ్ళకి ఏదైనా నేర్పించు. ఇంట్లో అవసరమైతే ఆ విషయం గురించి నిరంతరం మాట్లాడు. ఇండిపెండెన్స్ని క్రియేట్ చేయాలి. అంటే ఫైనాన్షియల్ డిపెండెన్స్ కాదు, ఏ డిపెండెన్స్ అయినా. ఎడ్యుకేట్, ఆల్వేస్ అవేర్గా ఇంప్లై చేయాలి విషయాన్ని, డైరెక్ట్ చెప్పకూడదు. సందర్భం వచ్చినప్పుడు ఇంప్లై చేయాలి. ఈ చిన్న కారణం చేత వాళ్ళు విడిపోయారు చూడు, నీవు నేను అక్కర్లేదు, ఎక్కడో చోట మేల్కుంటుంది మనసు. థర్డ్ పర్సన్ గురించి మాట్లాడటం. లేదా
అది కరెక్ట్ అన్న, థర్డ్ పర్సన్ తీసుకుని వచ్చి మన లైఫ్ 100% అంటే సమ్ సినిమాలో ఒక సినిమా కథలో ఇట్లా జరిగింది, ఈ చిన్న విషయం గురించి చూసేవా లైఫ్ చెడిపోయింది, ఇలాంటివి ఉండకూడదు. జనరలైజ్ మనిషి అంటే గొప్ప బ్రెయిన్ ఉంది అంటే గొప్ప అవగాహన ఉండాలి, అట్లాంటి వాడే మనిషి. సరే అన్నం పెట్టు, ఇప్పుడు ఎవడో ఏదో చీర తెచ్చిలేదు ఇంతటి దానికి ఫీల్ అయితే అసలు అది రిలేషన్షిప్పే కాదు. సో ఎవరిని అన్నట్టు ఉండకూడదు. బట్ నీ ఉద్దేశం ఒకరిని హర్ట్ చేయడం కాదు, తేలికపరచడం, ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ ఇవ్వడం, అది నిరంతర ప్రయత్నం చేయాలి, ఎప్పుడన్నా మేలుకోవచ్చు ఎవరైనా. సో జ్ఞానికి ఓపిక ఉండాలి, సర్జరీ చేసేవాడికి ఓపిక ఉండాలి. నాకు మధ్యన చేతులు వస్తున్నాయి కాక రేపు చేత తీయడం చనిపోతాడు అంటే 100% ఓపిక ఉండాలి. సో ఎవ్రీ ఎన్లైటెన్ మ్యాన్ అనంతమైన ఓపిక ఉంటుంది, ఎందుకంటే వాడు ఎప్పుడు పాసిబిలిటీ చూస్తాడు. ఎందుకు? మనసు అంటేనే మారేది అని అర్థం. మనసు అంటేనే మారేది, తప్పకుండా మారుతుంది. అంటే వర్తమానంలో ఉండటం వల్ల తన ఓపిక ఎక్కువ ఉంటుంది. అంతే, తన ఓపిక ప్రకృతి స్థితి అది. అన్ని ప్రకృతులు అన్ని ఓపికతో ఉంటాయి. ఎప్పుడన్నా ఒక ఎలుకను పట్టుకోవడానికి పిల్లి స్థితి చూడండి, ఇట్లా ఉంటుంది, 5 hours కూడా కూర్చుంటుంది. ఒక ఈగను పట్టుకోవడానికి బల్లి కూడా అలాగే వెయిట్ చేస్తుంది, ఘోరంగా వెయిట్ చేస్తుంది. మనకు తెలిసిన రియాలిటీ. సో ప్రకృతిలో స్ట్రెస్ లేదు, ప్రకృతిలో డ్రైన్ అయిపోవడం లేదు. ప్రకృతి స్థితులు చాలా సహజమైన న్యాచురల్ ఏమంటారు ఆరోగ్యకర స్థితులు అవన్నీ. ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నీ కూడా స్ట్రెస్ఫుల్లే. ఎందుకంటే వస్తుమయము, తర్వాత అనవసరమైనటువంటి బంధాలమయము, తర్వాత అంచనాలమయము, కాబట్టి అట్లా ఉంటుంది. ఇప్పుడు రిలేషన్షిప్కి సంబంధించింది కూడా అంత ప్రాపంచికమేనా? 100%. ప్రకృతిలో రిలేషన్స్ అనేది రిలేటెడ్నెస్ ఉంటుంది. రిలేటెడ్నెస్ ఈజ్ బ్యూటిఫుల్. రిలేషన్షిప్ ఈజ్ అగ్లీ వాట్స్ ఎవర్ ఇన్ ఫార్మ్. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎక్కడ? రిలేషన్షిప్ అంటే అదొక అగ్రిమెంట్. తల్లి కొడుకు కూడా ఎక్స్పెక్టేషన్స్ 90% ఎక్స్పెక్టేషన్స్. ట్రూత్ తెలియదు మనకు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది జనరల్, ఆ తల్లిది కొడుకులు ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు రిలేటెడ్నెస్ అంటే అవసరం ఉన్నప్పుడు మాట్లాడుకుంటారు. ఒకసారి ఆ చర్చ అయిపోగానే మానసికంగా కనెక్షన్ కట్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఒక ఆటోలో కూర్చొని వెళ్ళినప్పుడు రిలేటెడ్నెస్తో ఉంటావు, ఆటో మంచిగా చూసుకుంటావు, ట్రాన్స్పోర్ట్ బాబు మిల్లగా డ్రైవ్ చేయబోకుంటావు, బాగా నడుపుతావు బాబు అంటే అన్నీ చేస్తావు. కానీ మనం బామ్మర్దికి ఏం చెప్తాం అన్నీ వాడికి కూడా చెప్తాం. ఆటో బాగుంటే మెచ్చుకుంటాము, ఆటో శబ్దాలు వస్తే అబ్బా ఈ ఆటో ఎక్కువద్దు అనుకుంటాం, వాట్ ఎవర్. సో యు ఆర్ ఇన్ రిలేషన్షిప్ విత్ బట్ టెంపరీ. దట్ ఈస్ కాల్డ్. సో రిలేటెడ్నెస్లో నువ్వు అంతా అనుభవిస్తావు, కానీ దాంతో శాశ్వత బంధం ఉండదు. రిలేషన్షిప్లో అది చెడిపోయినా కూడా ఇంకా అది కంపల్షన్ అన్నట్టు అది. అందుకని ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా మనకు అనవసరం. మనం మానసికంగా మనకు 2 అడుగుల దూరంలో వచ్చిన వ్యక్తి గురించే నువ్వు ఆలోచించాలి. 2 అడుగులు దాటి వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి, నీ పని నువ్వు చేసుకోవాలి. ఓకే, ఫ్రీక్వెన్సీలో దగ్గరికి వచ్చినప్పుడే ఆ వ్యక్తి నీకు ఒక 3 feet దూరం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని నీ మనసులోకి తీసుకోవాలి. అప్పుడు రిలేటెడ్నెస్ ఎస్టాబ్లిష్ అయింది. రిలేషన్షిప్ అంటే ఎంత దూరం ఉన్నా నువ్వు ఊరికి ఆలోచిస్తున్నావు, తిన్నదో లేదు, పండుకున్నదో లేదు, వేస్ట్ టైం వేస్ట్ పనులన్నీ. అంటే బుర్ర తక్కువ న్యాయాలకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ సమ్ ఇంటెలిజెన్స్ డోంట్ డూ దట్. ఏ పని లేనివాడికి చాలా బాగుంటాయి, ఏమో టైం పాస్ అవుతుంది. ఉత్తుగానే ఫోన్ చేసి తిన్నావా, ఏం తిన్నావు, ఎక్కడున్నావు, ట్రాఫిక్ ఎక్కువ ఉందా, ఇట్లా. ఇప్పుడు ఈ జనరేషన్ లో కేరింగ్ గా ఫీల్ అవుతున్నారు. అది కేరింగ్ కాదు, సావుదొబ్బడం. అది అంటే అది చేయడం కేరింగ్ అంటే ఏంటో తెలుసా? కేరింగ్ అంటే ఎదుటి వ్యక్తి మానసిక స్థితిని పరిపూర్ణంగా అర్థం చేసుకునే ఒక పద్ధతి. ఎగ్జాంపుల్, ఇప్పుడు కేరింగ్ చెప్పనా? అదే చెప్తున్నా. నిద్రపోతున్నావు, నేను దుప్పటి కప్పిన. దుప్పటి ఎట్లా కప్పుతావు చెప్పు? మెల్లగా తీసా. అతను నిద్ర లేవకుండా కప్పడమే కేరింగ్ అంటే. నిద్రకు దుప్పటి కప్పడం కాదు కేరింగ్. లే దుప్పటి కప్పుకో, మంచిగా కప్పుకో, ఇది కేరింగ్ కాదు, ఇది బోరింగ్. ఇది మెలకువలో ఉన్నప్పుడు అదే ఒక వ్యక్తికి ఫుడ్ అరేంజ్ చేసి పెట్టావు, యూ కేర్ ఫర్ హర్. వడ్డించినా తింటావా? నేను వడ్డించుకుంటాను, రైట్, ఇది కేరింగ్. నేను ఈ సమక్షంలో ఉండొచ్చా, లేకపోతే నీ ఎందుకు నువ్వు తింటావా అంటే నువ్వు కూర్చుంటే నాకు హాయిగా ఉంటుంది. దట్ ఈస్ కేరింగ్. నీ ప్రజెన్స్ ఇట్ సెల్ఫ్ దట్ ఈజ్ లవ్. నిజమైన లవ్ కేరింగ్ ఉంటుంది.
అయితే మరి కేరింగ్ అనాలి, లవ్ అన్నది రెండు ఒకటే. అంటే లవ్ అనేది, కేరింగ్ అనేది ఎక్స్ప్రెషన్. లవ్ అనేది దీపం ఒత్తి అయితే కేరింగ్ అనేది దాని కాంతి అన్నట్టు అట్లా. సో యూ టేక్ కేర్, యూ డోంట్ క్లెయిమ్. కేరింగ్లో క్లెయిమ్ ఉండదు. ఇప్పుడు తల్లి బిడ్డను చూసుకుంటుంది, ఆడుకుంటూ ఉంటుంది, ఏం పట్టుకోవట్లేదు, స్టిల్ షీ ఈస్ కేరింగ్. ఎట్లా ఆ పిల్లవాడు వచ్చి ఒక బ్రష్ నోట్లో పెట్టుకుంటే ఆ బ్రష్ ఒక్కటి లాక్కుంది అంతే. అది కేరింగ్ అంటే. అంటే అతనికి డిస్టర్బ్ అయ్యి చేసేది మాత్రమే పక్కకి జరపడం కేరింగ్ తప్ప నీకు నచ్చినట్టు మొదటి వ్యక్తిని వాడుకోదూపడం కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుందా, రియల్లీ కేరింగ్ అని. రోజు ఒక్కసారి ఫోన్ చేయొచ్చా నీకు? ఓకే, ఒక 5 నిమిషాలు మాట్లాడతాను, పర్వాలేదా? కేరింగ్ చేసేవాడి వైఖరి ఎట్లా ఉంటుంది? టేకన్ ఫర్ గ్రాంటెడ్ ఉండదు. లేదు నాకు ఫోన్లో మాట్లాడే ఇష్టం ఉండదంటే సరేలే, నో ప్రాబ్లం. ఇది కేరింగ్. యు ఆర్ అండర్స్టాండింగ్ ద అదర్ పర్సన్ రాదర్ దాన్ యు ఆర్ ఇంపోజింగ్ సంథింగ్ ఆన్ ద అదర్. ఐ కేర్, ఐ నెవర్ డిస్టర్బ్, ఐ కేర్. అడిగితే చేస్తాను, లేదా నాకు అనిపిస్తే అడిగి చేస్తాను. కానీ మీద పడి చేయడాలు, ఇంకా ప్రపంచంలో నాకు ఇవ్వలేరు, నీ ఒక్కడే ఉన్నావు, నీ బుర్ర తింటా, అట్లే ఉండదు. స్టూపిడిటీకి ఉండదు అస్సలు. ఒక రియల్ కేరింగ్ పర్సన్ దొరికితే అదృష్టం. అది రియల్ ప్రేమ అనేది వేరే వాళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టదు అస్సలు. నువ్వు వాడిలా జీవించగలిగే అవకాశాన్ని ఇవ్వడం, వాడేమైనా చేస్తా అంటే ప్రోత్సహించడం, వాడు చేయడానికి నీ దగ్గర ఉంటే అందివ్వడం. నువ్వు ఇబ్బంది పడకు, వాడిని ఇబ్బంది పెట్టకు. కేరింగ్ అంటే అట్లుంటుంది. విన్ విన్ సిచ్యువేషన్ అది. అన్నిటి పట్ల కేరింగ్ ఉంటుంది. ఏది నీ సమక్షంలో ఉందో, దీపపు కాంతి అని చెప్పిన కదా, ఎంత అనేది ఉండదు, కొలతలు ఉండదు. ఇప్పుడు ఎవరికి ఎంత పెడతావు కదా, ఆకలిని బట్టి పెడతావు భోజనం. బామ్మడిది కాబట్టి ఎక్కువ, పక్కన ఒకటి ఇంత పెడతావేంది, ఉండదు అట్లా ఉండాలి కదా. సో అది ఎంత అనేది కాదు. సమాజంలో అట్లా ధారణలు ఏర్పడ్డాయి, సమాజంగా అట్లే కనపడు. కానీ అంతర్గతంగా విభజన తీసి. సో ఫిజికల్గా మనం అంటే ఎవరితో ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు, అంటే ఆపోజిట్ ఉండే పర్సన్ చూపుని బట్టి మనం దాని ప్రకారం ఉండొచ్చు. కానీ మనకు మనం మాత్రం క్లీన్గా ఉండాలి, దాన్ని ఎక్కువ క్యారీ చేయకుండా. ఏది క్యారీ చేయదు, చెప్తే ఏమవుతుంది, గొడవ అవుతుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. అర్థం చేసి ఒకటి గుర్తుపెట్టుకో. మొన్న శంకరాచార్య ఒక మాట చెప్పాడు. గురు శిష్య సంబంధంలో ఏముంది అంటే ఒక 3 భాగాలు ఉంటాయని చెప్పాడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్ తత్వదర్శన. తద్విద్ది ప్రణిపాతేన అంటే చాలా గౌరవంగా నువ్వు సరెండర్ కావాలి. పరిప్రశ్నేన అంటే నువ్వు ప్రశ్నించాలి. ఎట్లా ప్రశ్నించాలి? గురువుని టెస్ట్ చేయడం కాదు, నీ ప్రశ్న జస్ట్ గురువు ముందర పెట్టాలి. అప్పుడు జవాబు ఇస్తాడన్న గ్యారంటీ ఏమీ లేదు. అడగడం నీ చేతిలో. జవాబు గురువుకు తెలుసు, కానీ జవాబిస్తే దాన్ని తీసుకోగల సామర్థ్యం నీలో ఉన్నప్పుడే గురువు దానికి జవాబిస్తాడు. సో నిజమైన గురువు నీలో సామర్థ్యం లేకపోతే ఆ సామర్థ్యం క్రియేట్ చేస్తాడు. దానికోసం ఒక 6 months పట్టొచ్చు. ఆ కరెక్ట్గా ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు జవాబు అని చెప్తాడు అనమాట. అది గురువు తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది, 100% తెలుస్తుంది. ఉదాహరణకి నువ్వు డ్రైవింగ్ నేర్పిస్తున్నావు అనుకో, ఈ చిన్న ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. ఎదుటి వ్యక్తి నువ్వు ఫస్ట్ మొత్తం పట్టుకున్నావు స్టీరింగ్ని, రాను జస్ట్ ఇట్లా పట్టుకుంటావు అంతే. ఒకరోజు వదిలేస్తావా లేదా? నీకు తెలుస్తుంది వాడు కరెక్ట్గా నడుపుతున్నాడు. ఆ సామర్థ్యం రాగానే నువ్వు వదిలేయడం ఉంది. అట్లాగే కరెక్ట్గా అతను వినే సామర్థ్యం ఉంది, అర్థం చేసుకోగలడు అన్నప్పుడే ప్రశ్న జవాబు నిలబడుతుంది. లేకపోతే వృధా కదా, వృధా. సో 3వది ఏంది? ఉపదేక్షంతితే జ్ఞానం. అప్పుడు గురువు ఉపదేశం చేస్తాడు. నువ్వు ప్రశ్న అడగగానే జవాబు చెప్పు ఏంది అని అట్లా అనడానికి లేదు. యూ హ్యావ్ టు వెయిట్. జవాబు ఇవ్వడం లేదంటే గురువుకి తెలియదని కాదు, నీ బొంద నీకు చెప్తే అర్థం చేసుకునే స్థాయి లేదని. అందుకని ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో ఉంటున్నావు, అర్థం చేసుకునే సామర్థ్యం లేదంటే ఫస్ట్ అవేర్నెస్ ఇవ్వాలి. ఊరికి చెప్తే ఎవ్వడు మానడు. చాలామంది ఊరికి ఎన్నిసార్లు చెప్పినా నువ్వు రాంగ్ టైంలో చెప్తున్నావు. మరి అర్థం చేసుకునే సామర్థ్యం క్రియేట్ చేసి ఆ తర్వాత అప్పుడు మజా వస్తుంది. ఒకసారి మా చిన్నన్న ఈత నేర్పించేవాడు మాకు. సో అందరి పిల్లలంతా ఆయన పోయేటం. ఈత ఎట్లా కొట్టాలి అంటే చెప్పాడు అనమాట. నీళ్ళు దుంకాలి, దుంకిన తర్వాత నోట్లో నీళ్లు తీసుకొని ఉమ్మేయాలి.
నీళ్ళు మింగకూడదు. ఎందుకు మింగొద్దు? మింగితే బరువు అవుతుంది. తర్వాత తల ఎప్పుడు బయటకే పెట్టాలి, ముక్కులకు నీళ్ళు పోవద్దు. తర్వాత చేతులు కొట్టి పుట్టకి నీళ్ళు అనుకుంటే నీళ్ళకి తేలిపే స్వభావం ఉంటుంది కాబట్టి నువ్వు బాడీ పైకి వెళ్తుంది. సో వెనక కాళ్ళు కొట్టామనుకో కొంచెం ముందుకు పోతుంది. ఇట్లేదో చెప్పాడు. అందరికి అర్థమైంది, అందరికి అర్థమైంది. ఒకటి తర్వాత ఒకటికి ఆయన పైన నిలబడి బెండు లేదు, ఏం లేదు, తాడు నడుము గట్టేవాడు, ఇట్లా ఉత్త తాడే పైన చొక్క తనదంతే నిలబడి ఆయన చక్కగా స్మోక్ చేసాడు ఇట్లా పట్టుకొని. తెలుసన్నావు కదా, గుర్తు చేసుకుని కొట్టు అనేటోడు. ఇప్పుడు ఎవడైతే కొట్టగలిగాడో వాడి లెసన్ వేరే. ఎంతో కొంత కొట్టిందా వీడికి అర్థం చేసుకున్నాడు. మిగతా వాళ్ళకి నెక్స్ట్ ఇంకా ట్రైనింగ్ ఏముండదు, ఇంకా బెండు కట్టి తోసేయడమే. అంటే ఇంకా నీకు టైం రావాలి, నీళ్ళంటే భయం పోవాలి. ఇది కొందరికి గ్రాస్ప్ చేసుకునే శక్తి ఉంటుంది, వాడికి నెక్స్ట్ వేరే డైఫ్ ఎట్లా కొట్టాలో రేపు చెప్తా. పల్టీ వేయడం వచ్చారా నీకు? మిగతా వాళ్ళంతా మాకు నేర్పి అంటే ముందు బెండుతో కొట్టు, నీకు ఇప్పుడు కాదు ఇది. వాడు సిద్ధంగా లేడు, లేని వాడికి ఎట్లా చెప్తాం? కుదరదు అది. అందుకని ఇక్కడ చెప్పడం చెప్పకపోవడం కాదు, ఎదుటి వ్యక్తికి చెప్తే అర్థం చేసుకునే స్థితి ఉందా లేదా అది తెలుసుకోకుండా ఎంత చెప్పినా గోడకు చెప్పినట్టే. చాలామంది పేరెంట్స్ చేసేది ఎంత చెప్పినా లేవడమ్మా, తెల్లవారుజామున లేవడు వాడు. నువ్వు చెప్పేది వాడికి అర్థమే అవుతలేదు. చదువుకొని ఎంత కొట్టినా చదువుకుంటలేడు. నువ్వు చెప్పేది అర్థమైతలేదు వాడికి. చదువు ఇంపార్టెన్స్ ఏమిటో వాడు గ్రహించిన రోజు టక్కన చదువుకుంటాడు. నువ్వు చెప్పవలసింది చదువుకోమని కాదు, చదువుకోకపోతే ఏమో సమాజంలోకి తీసుకెళ్ళి చూపించాలి. వాడికి సంబంధం లేకుండా రకరకాల ఎగ్జాంపుల్స్ ఇస్తే అప్పుడు వాడు ప్రశ్న అడుగుతాడు, అంటే చదువుకోకపోతే ఇట్లా అవుతుందా ప్రాబ్లం? అవును, ఆలోచించు. అప్పుడు వాడు మేబీ హీ మే బీ రెడీ టు లిజన్. అందుకని లైఫ్ అన్నది ఆర్డినరీ సెన్స్, కుటుంబ వ్యవస్థలు ఏముండదు, అంత గొడవలు గందరగోళాలు తప్ప. చిన్న చిన్న ఈగోలు ఉంటాయి, వాటిని సాటిస్ఫాక్షన్ చేసుకుని బతికేస్తూ ఉంటారు. అట్లా ఒకప్పుడు అంటే పొలం ఉంటుండే, అటు అక్కడే ఉండేటోళ్ళు. ఇప్పుడు ఏమి లేవు, ఇంట్లో పడతారు. అందుకని అట్లీస్ట్ సపరేట్ రూమ్స్ ఉంటుంది. అట్లీస్ట్ నేనంటే సపరేట్ రూమ్స్ కూడా అక్కర్లే, కళ్ళ గంతలు కట్టుకోవాలంతే. రూమ్లకు పోయినా అదే చేస్తారు. అందుకే ఇంట్లో చెవులకు పత్తి పెట్టుకొని ఉండాలి. ఎవరన్నా మాట్లాడితే తీసిందాలంతే, నువ్వు వినకూడదు. పక్కన ఎవడన్నా నీ గురించి బూతులు మాట్లాడుతుంది, నీకేం సంబంధం? అట్లా అంటే ప్రయోగం చేయాలంటే చాలా ఉంది. సో వ్యక్తిగత విషయాల్లో స్పష్టత లేకుండా నువ్వు ఆధ్యాత్మికత అంటే కుదరదు. అంటే కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసిన తర్వాతనే రియల్ విషయాలు అర్థమవుతాయి. నాకు డైరెక్ట్గా ఎన్లైటన్మెంట్ కావాలి, మిగతా విషయాలు అట్లా కుదరదు. ఎన్లైటన్మెంట్ కావాలంటే అది ఇచ్చేది కాదు కదా, అది ఆల్రెడీ అయ్యే ఉంది. ఆల్రెడీ దాన్ని డిస్టర్బ్ చేసే అంశాలని నువ్వు గమనించడమే అన్వేషణ. ఓహో ఈ కారణం చేత, ఓహో ఈ కారణం చేత, ఓహో ఈ అవగాహన లేని కారణంగా, ఓహో దీని పట్ల నాకు బంధం ఉంది, ఓహో దీని పట్ల అనవసర అభిమానం ఉంది, ఓహో నేను దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇదే అన్వేషణ. ఇది గురువు సమక్షంలో ఇదే రివీల్ అవుతూ ఉంటుంది. పాప్కార్న్ లాగా ఓపెన్ అవుతా, పండోరా బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటా, అంతుతుంది. అందుకే స్పిరిచువాలిటీని అన్లర్నింగ్ అనే చెప్పి, లర్నింగ్ అని చెప్పలే, అన్లర్నింగే. సో ఆధ్యాత్మికత అన్నది విస్మరణనే, సంస్కరణ కాదు, సంస్మరణ కాదు, విస్మరణ. ఉపదేశారంలో ఒక చిన్న లైన్ రాసిన, ఇక్కడే చూద్దాం, ఇక్కడ దొరుకుతుందేమో. ఇంకా లిబరేషన్ అదంతా దీని నుంచే వస్తుంది. జ్ఞానోదయం అన్నా, లిబరేషన్ అన్నా, నిరంతరం ఆనందంగా ఉండటం అన్నా, భేదభావ రహిత స్థితి అన్నా, నిరంతర ఎరుకన్నా అన్నీ ఒకటే. అంటే గొప్ప గొప్ప కారణాలు ఏం లేకుండా హాయిగా ఉండడం, బతుకుతున్న దానికి కారణాలు ఎత్తుక్కోకూడదు. అసలు నీకు దేని మీద సంబంధం లేదు. యు ఆర్ ఆల్వేస్ బ్లిస్ఫుల్. అది నీ స్వభావం కనుక. బ్లిస్ఫుల్ అంటే ఎగిరి గంతులేయడం కాదు, లేకపోతే గీయని నవ్వుతూ ఉండడం కాదు. ఆ వ్యక్తికి ఆహారం లేక శుష్కించి ఉండవచ్చు, అతని చెంపలు సొట్టబడి కూడా ఉండవచ్చు, జుట్టు ఊసిపోయి ఉండవచ్చు. బ్లిస్ అనేది కంప్లైంట్ లేని మైండ్, చిన్నపిల్లలు అనుభవించే స్థితి. అంతే, చిన్నపిల్లల్లో అంతే. ఇప్పుడు రమణ మహర్షి ఆ స్టేట్లోనే ఉన్నాడు 100%. మామూలుడు కాదు. అంటే అలా స్థితిలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేసినా చాలా బాగా జరుగుతుంది. ఒక 20 నిమిషాలు చెప్తా.
జ్ఞానోదయపు స్థితి అంటే బంధము లేని స్థితి వస్తేనే నువ్వు వ్యాపారం చేసినా ఏం చేసినా నిజంగా సక్సెస్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ చూడు, బంధాల మధ్యన పార్టీ స్టార్ట్ అయింది, బంధాల వల్లనే పార్టీ పోయింది. అట్లుండాలి. అంటే రాంగ్ అండర్స్టాండింగ్. నువ్వు ఫస్ట్ బంధాలు సెట్ చేయి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళు రాబోయే శత్రువులే, భవిష్యత్ శత్రువులే తీసుకొని తిరుగుతున్నావు ఇంట్లో. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు కొడుకున్నాడు, వాడు కిలకిల నవ్వుతున్నాడు, నువ్వు కోట్లు సంపాదిస్తున్నావు అనుకో, వాడి పట్ల ఎరుకలో ఉండి ఇప్పుడే వాడికి 3-4 ఏళ్ల వయసు నుంచే ఆ కోట్లకి దానికి ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, వాడిని అర్థం చేయించాలి. లేకపోతే వాడు ఎదురు శత్రువు, పొటెన్షియల్ థ్రెట్ అవుతాడు వాడు అప్పనంగా దొబ్బేయాలని చూస్తాడు వాడు. అప్పుడు అడ్డది ఎవరు నీవే అన్న విషయం కలిపి పెడితే బతకతాం. వాడికి ఐడియాస్ వస్తాయి. మా డాడీకి ఏమి ఇష్టం, మిల్క్ షేక్ ఇష్టం, ఓకే ఫ్రెండ్స్ సూపర్. మరి ఇట్లనే జరుగుతుంది క్రైమ్. ఇప్పుడు ఉదాహరణకు నేనే ఒక సంస్థ స్టార్ట్ చేసిన. సంస్థ స్టార్ట్ చేయడం చిన్న విషయం. నా చుట్టూ ఎవరున్నారు, వాళ్ళు ఈగోస్ టేక్ ఓవర్ చేయాలని చూస్తాయి. అందుకని ట్రస్ట్ పుట్టింది. అంటే వ్యక్తిగతం ఏమీ లేదు, ఎవరెవరు అర్హత ఉందో ట్రస్ట్ మెంబర్స్ ఉంటారు, అందులో వీడొక మెంబర్ ఉంటాడు అంతే. కానీ ట్రస్ట్కి ఆపోజిట్లో ఉంటారు జనాలు అంతే. అంటే పద్ధతి. ఇప్పుడు ఉదాహరణకు సద్గురు ఆశ్రమం ఉందనుకో, అది అట్లా నడవడం వెనుక కుటుంబం ప్రమేయం లేకుండా అది వ్యక్తుల మధ్యన ఉంచుతారు దాన్ని. అట్లా కొద్ది రోజులు అవసరమైతే మెయిన్ పర్సన్ కూడా బయటకు వచ్చి తీసేస్తారు. ఆ రేంజ్లో ఉంటుంది అది. ట్రస్ట్ సభ్యులు నిర్ణయం తీసుకుంటే బోర్డు మెంబర్స్ లాగా, బోర్డు మెంబర్స్ నిర్ణయం తీసుకుంటే వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు అంతే. ఇప్పుడు అది శివసేన పార్టీ ఎట్లా అయింది, పెట్టింది బాల్ ఠాకరే, వాళ్ళ అబ్బాయి ధారాదత్తం చేసుకున్నాడు ఉద్ధవ్ ఠాకరే. ఆ తర్వాత ఏంది, ఆ పార్టీలో ఉన్న ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పక్క వెళితే శివసేన పార్టీ వాళ్ళది ఏంది అంటే పార్టీ పెట్టిన వాళ్ళది, వాళ్ళ కుటుంబ సభ్యులది కాకుండా పార్టీ సింబల్ని వాళ్ళు లాగేసుకున్నారు. దానికి ఏంది, డెమోక్రటిక్ సెటప్ సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్తే ఎక్కువ మంది సభ్యులు ఓకే అన్నారు అంతే. అప్పుడు మాది ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కాబట్టి మాది శివసేన. అంటే శివసేన పెట్టిన వాళ్ళది శివసేన కాదు, ఇప్పుడు సంబడి హైజాక్ట్. అట్లనే అది కూడా ఎప్పుడన్నా పోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఏబిసీలు ఉన్నాయి, అన్ని కాంగ్రెస్లు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అంటే టీ అని, కాంగ్రెస్ ఐ, ఎస్ కాంగ్రెస్ శరద్ పవార్, కాంగ్రెస్ పి ప్రఫుల్ పటేల్, తర్వాత కాంగ్రెస్, అట్లా ఎంతమంది ఉన్నారో. టీ కాంగ్రెస్, తివారీ కాంగ్రెస్. అంటే అన్నిసార్లు విడిపోయింది అది. అంటే ఇప్పుడు నాకు నచ్చలేదు, నేను బయటకు వచ్చేసిన, నాకు నచ్చలే బయటకు వచ్చిన. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా వచ్చాయి కదా. కాంగ్రెస్ ఎందుకు పెట్టిరు మరి, కాంగ్రెస్ నుంచే వచ్చింది. అన్ని పాంపిల్లలు పుట్టింది దాంట్లోకి. సో లైఫ్ని అర్థం చేసుకోవాలి. నువ్వు ఏదన్నా లాంగ్ రన్లో పనిచేయాలంటే నీకు నిరంతరం ఎరుక ఉండాలి, లేకపోతే చేయకూడదు. ఇప్పుడు నేను సంస్థ ఎందుకు పెడతలేను, నాకు వద్దు అది. దానికి ఉత్తగానే పెడతలేదు కాదు, ఐ నో ద రీజన్. నేను ఏ పెంట క్రియేట్ చేయదలుచుకోలే. రెండోది, నేను ఇప్పటివరకు క్రియేట్ చేసిన దాంతో నేను మానసికంగా ఏ బంధం పెట్టుకోవాలి. ఐఎమ్ రెడీ టు లీవ్ అంటే ఐఎమ్ రెడీ టు లీవ్. ఏం లాగేసుకుంటారు? నా ఇంటెలిజెన్స్ అయితే ఎవరు లాగేసుకోలేడు, నా శతప్రజ్ఞత ఎవరు లాగేసుకోలేడు. పనికిరాని విషయాలు తీసుకొని నేనే ఇచ్చేస్తా. ఇచ్చేసి ఒక అఫిడవిట్ రాపిస్తా. ఇక మీదట సంపాదించేంత నాది, మీకు సంబంధం లేదు, సస్తారు. ఇప్పుడు అప్డేట్ అవుతుంది అక్కడ. అంటే నా ఐడియా నాకుంది. బికాజ్ ప్రపంచంలో ఏమైనా జరగవచ్చు, నేను పాసిబిలిటీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే నా కళ్ళ ముందే పెద్ద పెద్ద కుటుంబాలు గొడవలు అవుతున్నాయి, కోర్టు కేసులు అవుతున్నాయి. హీరోయిన్లు వాళ్ళ పేరెంట్స్ మీద కేసులు వేసారు ఆస్తుల గురించి. సమంత విడిపోయి ఇంకోని పెళ్లి చేసుకు. ఏమేం జరుగుతుందో చూడు. ఎక్కడ లవ్వు, ఎక్కడి కథ, ఎక్కడ ఆస్తి, నువ్వు నేను అసలు ఒకటి ఇట్లా అనుకుందని ఎటు పోయిర్రు. అనుకున్న అటాచ్మెంట్ రియాలిటీలో అస్సలు అబద్ధం కదా. అది తాత్కాలికంగా కొన్ని ఆలోచనల మధ్యన ఒడంబడిక జరిగి నీకు ఒక భావన కలిగింది అంతే. రియల్గా నీకు అర్థమైతే ఏ అటాచ్మెంట్ ఉండదు. పూర్తి బ్రూటల్ రియాలిటీలో అటాచ్మెంట్ లేదు, బొంగు లేదు. విషయం ఉంది, ఆ విషయానికి స్పందన ఉంది, స్పందనకి ప్రతిస్పందన ఉంది. బాధకథం. మనం మేకప్ వేయకూడదు ఎవరికి. సత్యం చెప్పాలి. ఉంటే ఉండని, పోతే పోనబ్బా. ఈ అబద్ధాలతో బతికే బదులు ఒక మనిషితోటి ఒక్కడే బతుకు. నీకు రియల్గా ఇట్లా ఉంటే నీతో నిజంగా పనిచేసే వాళ్ళు దొరుకుతారు. బికాస్ బ్రూటల్ రియాలిటీ ఉంది. అట్లాంటిది అర్థం చేసుకునేవాడు ఉన్నాడు. ఇప్పుడు ఐన్స్టీన్ లాంటి వాడు ఇంకోటి ఉన్నాడు, అటువంటితో జోలి పెడతాడు. మిగతా బంధువులతో ఎందుకు. లైక్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. అది ఇది కూడా లైక్ మైండ్ కూడా మిత్తే. ఊరికి లైక్ మైండెడ్ పీపుల్ హార్ట్ ఇది నో టైం హార్ట్ చేయొచ్చు వాళ్ళని. అసలు నో మైండ్ పీపుల్ కదా. నో మైండ్ పీపుల్ అట్లా
నో మైండ్ పీపులే కలిసి చేసుకోవాలి. డిస్కషన్స్ అనే కానీ ఎంతసేపు అయింది? వాళ్ళతోనే చేసుకోవాలి. అంతేనా? విల్ కంక్లూడ్. స్పిరిచువాలిటీ అనేది ఇంకా దేనికి అటాచ్మెంట్. లైఫ్ ఈజ్ స్పిరిచువల్, అంతే. లైఫ్ ఈజ్ స్పిరిచువల్. స్పిరిచువాలిటీ అనేది సబ్జెక్టివ్. ఓకే, అంటే దానికోసం నువ్వేం చేస్తున్నావు అన్నది. జీరో మైండెడ్ పీపుల్ ఉండాలి, అటాచ్మెంట్ ఉండొద్దు. అదే ఉండొద్దంటే పోదు కదా. పోదు అంటే ఉన్నట్టు ఉండాలి, మనకి మనం డిసైడ్ అయి ఉండాలి, అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. అందుకని జీవితం అర్థమైంది అంటే ఎన్నో విషయాలు అర్థమైనవి అని అర్థం. సో జీవితం అర్థమైందన్న జ్ఞానోదయం ఏంటంటే రకరకాల విషయాల మీద నీ కాంతి పడ్డది. ఎవ్రీ మ్యాటర్ అంటే నీవు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న అన్నిటి పట్ల నీకు అవగాహన కలిగింది అని ఇది అర్థం చేసుకోవాలి. ఎంతవరకు మనకి మన లైఫ్లో ఉంటుందని. ఓకే.